మాజీ మంత్రి రోజా ఒకప్పటి ఫైర్ బ్రాండ్. అయితే ఇప్పుడు ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? అరెస్టు తప్పదా? ఆగస్టులోనే అరెస్ట్ చేస్తారా? ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. తాజాగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలు ఇప్పుడు రోజా అరెస్ట్ అవడం ఖాయమని దానికి ఆద్యం పోస్తున్నాయి. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేయిస్తున్నామని, కొద్ది రోజుల్లో నివేదిక అందుతుందని స్పష్టం చేశారు. నివేదికల ఆధారంగా అరెస్టుల పర్వం కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. స్పష్టమైన సంకేతాలు పంపారు. ఇప్పటికే మంత్రి రోజా చుట్టూ భారీ ప్రచారం నడుస్తుంది. తాజాగా మంత్రి ప్రకటనతో రోజా అరెస్ట్ తప్పదని క్లారిటీ అయితే వచ్చింది. వైసీపీలో దూకుడు కలిగిన నేతల్లో రోజా ఒకరు. జగన్ కి వెన్నుముకలా పనిచేసింది. అయితే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడేవారు. నారా లోకేష్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసేవారు. మంత్రిగా ఉన్న సమయంలో నోటికి అడ్డు అదుపు లేకుండా అడ్డుగోలుగా మాట్లాడే వారన్న విమర్శలు కూడా రోజాపై ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రోజా అరెస్ట్ ఉంటుందని ప్రచారం నడిచింది. అయితే ఒక మహిళా నేతను అరెస్ట్ చేసే సమయంలో దానికి బలమైన కారణం చూపాలి. అందుకే బలమైన కారణాలను అన్వేషించే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఆమె హయాంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ విచారణను చేపడుతుంది. 2024 సంక్రాంతికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పు పేరిట క్రీడా పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించింది. గత వైసీపీ ప్రభుత్వం అప్పట్లో క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉండేవారు. అయితే అప్పట్లో ఈ క్రీడల నిర్వహణకు సంబంధించి దాదాపు 100 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఆటలు ఆడించకుండానే ఆడించినట్టు, మరికొన్ని చోట్ల క్రీడా పోటీలకు సంబంధించిన నిర్వహణ ఖర్చులు, క్రీడా సామాగ్రిలో నాసిరకం వంటి వాటిని పంపిణీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో వాలంటీర్ల పర్యవేక్షణలోనే పోటీలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఉమ్మడి జిల్లాల్లో విజిలెన్స్ విచారణ కొనసాగింది. క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు విజిలెన్స్ అధికారులు. సమగ్ర నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న నిర్ధారణకు వచ్చింది ప్రభుత్వం. అయితే ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతుంది, అరెస్టు చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. అయినా సరే రోజా తీరులో మాత్రం మార్పు రాలేదు. ఒక మహిళా నేతగా తనను అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని, అందుకే తనను అరెస్ట్ చేసుకోవచ్చు అన్నట్లుగా ఆమె మాట్లాడారు. అయితే విజిలెన్స్ సమగ్ర విచారణలో జరిగిన అవినీతిని ప్రజల ముందు ఉంచి అందుకు బాధ్యురాలైన అప్పటి మంత్రి రోజాను అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారని అంటున్నారు. మొత్తానికైతే రోజా అరెస్ట్ తప్పదని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.